హాయ్ అందరికి నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను మీకు ముందుగానే చెప్పినట్టుగానే ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్తా ఉన్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎఫ్ఐఆర్ గురించి. సో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకునే ముందు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లా లెజెండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా షేర్ చేస్తే మరో కొంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయానికి వస్తాను. అయితే మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు కూడా వెంటనే మన చూపు ఎక్కడ ఉంటుందంటే పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ నెంబర్కి 100 డయల్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ 100 డయల్ చేసిన తర్వాత లేదా పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనేది నేను ఈరోజు చెప్తాను. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటంటే ఒక కంప్లైంట్ రాయించుకుంటారు, అంతా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ పేపర్ రాయించుకుంటారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చి ఒకవేళ నిజంగా జరిగింది క్రైమ్ అనుకుంటే దాన్ని ఎఫ్ఐఆర్ కింద పెట్టమంటా వద్దు అంటారు. వన్స్ ఎఫ్ఐఆర్ పెట్టారంటే ఆటోమేటిక్గా అది కోర్టుకి వెళ్ళాలి. సో అందుకని ముందుగానే అడుగుతారు ఎఫ్ఐఆర్ పెట్టాలా లేదా మీరే కాంప్రమైజ్ అవుతారని. ఒకవేళ అది సీరియస్ అఫెన్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఎఫ్ఐఆర్ రాస్తారు. సో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది. సో అక్కడ ఏం జరిగింది, నేరం ఏం జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అనేది ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. మరి ఎఫ్ఐఆర్లో నాలుగు రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో వచ్చేసరికి మొదటిది జనరల్ ఎఫ్ఐఆర్ అంటారు. ఈ జనరల్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఎక్కడైతే నేరం జరిగిందో, ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో నేరం జరిగిందో అక్కడ మాత్రమే కంప్లైంట్ చేయడం అవకాశం ఉంటుంది. ఎవరైతే బాధితుడు అంటారో వాళ్ళు మాత్రమే కంప్లైంట్ చేయొచ్చు. సో రెండోది వచ్చేసరికి జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సో ఏదైనా ఇన్సిడెంట్ అనేది అతను ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో జరిగితే ఆ వేరే ప్లేస్లో జరిగినా కూడా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అనేది ఆ యొక్క కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం అది వేరే విధంగా పరిగణన చేస్తారు. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి దాన్ని ఇతని యొక్క లోకల్లో ఉండే లోకల్ అడ్రస్ ఉంటే పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కేసుని. ముందైతే ఎఫ్ఐఆర్ అయితే నోట్ చేస్తారు. దాని తర్వాత వచ్చేది క్రాస్ ఎఫ్ఐఆర్ అంటారు. ఈ క్రాస్ ఎఫ్ఐఆర్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆయన ప్లస్ అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ అతను కూడా ఇద్దరు పరస్పరంగా సేమ్ ఇష్యూ మీద కూడా సేమ్ అఫెన్స్ మీద కంప్లైంట్ చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ ఎఫ్ఐఆర్ కూడా అంటాము. దాని తర్వాత వచ్చేది మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అంటారు. ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అంటే ఒకే ఇన్సిడెంట్ మీద డిఫరెంట్ వ్యక్తులు లేదా డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వేరే వ్యక్తులు వచ్చి ఒకే ఇన్సిడెంట్ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. దీన్నే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అంటారు. సో కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్లోకి కొత్తది కూడా ఒకటి వచ్చి చేర్చడం జరిగింది. అదేంటంటే ఈఎఫ్ఐఆర్ అంటారు, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. సో అదేంటంటే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అంటే మీరు ఫోన్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఇంతకుముందు లేదు. దానికే బిఎన్ఎస్ఎస్లో ఒక సెక్షన్ యాడ్ చేశారు, 173/3 అంటారు. సో ఈ సెక్షన్ యూజ్ చేసుకొని మనకి బిఎన్ఎస్ఎస్లో సో ఈఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఈఎఫ్ఐఆర్ ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ అనేది మీరు క్లియర్గా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం, ఆన్లైన్లో మీరు కానీ మొత్తం టైప్ చేసి కానీ లేదా ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ